బందర్ బాద్షా ఎవరు? ఇప్పుడు ఇదే ప్రశ్న తెలుగు రాజకీయ వర్గాల్లో ది మోస్ట్ హాట్ టాపిక్. ఎలాగైనా గెలిచి తీరాల్సిందే అని టీడీపీ అధినేత చంద్రబాబు ఫోకస్ పెట్టినటువంటి అంశాలలో ముఖ్యమైనది బందర్. ఎలాగైనా సరే ఇక్కడ పవర్లో ఉన్న పార్టీని దించి దాని అక్రమాలని తుంగలోకి తొక్కి ఇక్కడ ప్రజాభిప్రాయానికే విలువ తీసుకొస్తాను, బందర్లో మరోసారి టీడీపీ జెండా ఎగరవేస్తానని చెప్పి సవాల్ విసిరిన మాజీ మంత్రి, బందర్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర గారితో ఈరోజు హాట్ సీట్ విత్ విజయ్ సాధు. రవీంద్ర గారు నమస్తే, వెల్కమ్ టు డైలీ న్యూస్ సార్. థ్యాంక్ యూ. చాలా జోష్లో వెళ్ళిపోతున్నారు. కూటమి ఇచ్చిన జోష్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కూడా కావచ్చు. కానీ మీరు ఎంత ప్రచారం చేసినా ఏం చేసినా బందర్ ఎన్నికల్లో తిరిగి వైసీపీయే విజయం సాధిస్తోందని మీ ప్రత్యర్థి వర్గం చెప్తోంది. నేనే గెలుస్తానని మీరు అంటున్నారు. ఇంతకీ మీ ఇద్దరులో ఎవరు గెలుస్తారు? ప్రజలే చెప్తారు. ఎందుకంటే 5 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాల్లో మచిలీపట్నం వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఏంటి, గతంలో నేను ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఉన్న సమయంలో ఎంత డెవలప్మెంట్ చేశాము, ప్రజలు ఎంత ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ 5 సంవత్సరాలు అనేది క్లియర్గా ప్రజలకి ఒక స్పష్టమైనటువంటి ఒక నిర్ణయానికి వచ్చున్నారు. ఎందుకంటే ఎప్పుడు చూసినా మచిలీపట్నంలో అభివృద్ధి కార్యక్రమాలు తెలుగుదేశం వచ్చిన తర్వాత జరిగినాయి. స్థానికంగా ఉన్నటువంటి సమస్యల మీద కానీ, ఆనాడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత అప్పుడు ఫస్ట్ ఎమ్మెల్యేగా బొర్రా వెంకటస్వామి గారు, తర్వాత వడ్డీ రంగారావు గారు, తర్వాత అంబటి బ్రాహ్మణయ్య గారు, తర్వాత మావయ్య గారు చేస్తారు ఇక్కడ 5 years ఎమ్మెల్యేగా మంత్రిగా. తర్వాత నేను చేసినప్పుడు ఇక్కడ ప్రధానమైనటువంటి మౌలిక వసతులు కల్పించే దాంట్లో మంచినీటి సమస్యకి టౌన్లో శాశ్వత పరిష్కారం చేశాం. రూరల్ కూడా చేయాలని మనం స్టార్ట్ చేసాం. ఈలోపు గవర్నమెంట్ మారిపోవడం వల్ల రూరల్ మటుకి పెండింగ్ పడింది. అట్లాగే డ్రైనేజ్ సమస్యలు కానీ, రోడ్లు కానీ, ఇక్కడ మచిలీపట్నానికి కావాల్సినటువంటి మచిలీపట్నం పోర్టు విషయంలో కానీ ఇవన్నీ కూడా ఒక లైన్కి తీసుకొచ్చాం. కానీ 5 సంవత్సరాలు పూర్తిగా కూడా వాళ్ళు నిర్లక్ష్యం చేశారు. అలాగే అవినీతితో కూడుకుపోయినటువంటి పరిస్థితులు కానీ అన్నీ కూడా వేధింపులు, దాడులు, కేసులు ఇవన్నీ కూడా ప్రజలు ఈ 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డారు. దాని మీద ఇవాళ క్లియర్గా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అరాచక ప్రభుత్వాన్ని అంతమొందించాలి, ఒక నిజమైన ప్రజాస్వామ్యం నిలబెట్టాలనేది ప్రజలు కోరుకుంటా ఉన్నారు. తప్పకుండా అది తెలుగుదేశం పార్టీ జనసేన విజయానికి కారణం కాబోతాం. కొల్లు రవీంద్ర మాట్లాడితే డెవలప్మెంట్ గురించి లేకపోతే ఇంకే దాని గురించి మాట్లాడతారు. ఇవంతా పబ్లిసిటీ స్టంట్స్ తప్పితే తాను మంత్రిగా పనిచేసినటువంటి హయాంలో, తాను ఎమ్మెల్యే ఉన్నటువంటి హయాంలో బందర్ నియోజకవర్గానికి చేసింది గుండు సున్నా అనేటువంటిది మీ ప్రత్యర్థి వర్గాలు ఆరోపిస్తోంది. మాట్లాడతారు కదా, ఆటోమేటిక్గా నిలువెత్తు సాక్ష్యాలు కనబడతా ఉన్నాయి కదా. ఇప్పుడు మేము కట్టినటువంటి రిజర్వాయర్లు ఎన్ని ఉన్నాయో 8 రిజర్వాయర్లు కట్టించాం. మచిలీపట్నం మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయి? మా టైంలో 5 సంవత్సరాల్లో మేము 8 రిజర్వాయర్లు కట్టితే వాటికి రంగులు వేసుకున్నారు ఇల్లు. అలాగే G+3 ఇళ్ళు నిలువెత్తు సాక్ష్యాలు 6400 ఇళ్ళు కట్టించాం. అవి నిలువెత్తు సాక్ష్యాలు, అవి కనపడతలేదా వీళ్ళకి? ఇవాళ మేము నిర్మాణం చేసినటువంటి డ్రైన్లు కానీ, రోడ్లు కానీ, ఇవాళ విజయవాడ మచిలీపట్నం రోడ్డు ఇవాళ మీరు వచ్చారు, ఆ రోడ్డు నిర్మాణం చేసింది ఎవరు? తెలుగుదేశం టైంలో మేము చేయించింది కదా. అలాగే మచిలీపట్నం నుంచి బీచ్ రోడ్ 4 లైన్ రోడ్డు చేయించాం. బీచ్లో ఎంత డెవలప్మెంట్ చేయించాం. అలాగే మచిలీపట్నం చిన్నాపురం రోడ్డు 2 లైన్ చేయించడం, అట్లాగే అక్కడ బ్రిడ్జ్ నిర్మాణం చేయించడం, అదేవిధంగా ఉల్లిపాలెం బ్రిడ్జి, అది 65 కోట్ల రూపాయలతో ఉల్లిపాలెం బ్రిడ్జ్ చేయించాం. మొత్తం ఏదైనా కానీ దాదాపు 2000 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి మచిలీపట్నం డెవలప్మెంట్ చేశాం. అది క్లియర్గా ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి, చూపించమనండి, వాళ్ళనే చెప్పమనండి. వాళ్ళు ఈ 5 సంవత్సరాలు ఏం చేశారు? కనీసం వాటిని ఒక పారెడు మట్టి తీసివేసినటువంటి పరిస్థితి లేదు. తర్వాత దాదాపు 2000 ఇళ్ళు ఇచ్చాం. ఒక్కొక్కటి 2,50,000 రూపాయలతో ఇల్లు నిర్మాణం చేస్తాం పేద ప్రజల కోసం. ఇవన్నీ మరి వాళ్ళకి కనపడతలేదా? మీరు చెప్తున్నటువంటి G+3 ఇళ్ళని అనాథగా టీడీపీ వదిలేస్తే దాన్ని నిర్మాణం పూర్తి చేసి పేదలకు ఇచ్చింది మేమే అండి. మీ ఎప్పుడు ఇచ్చారు చెప్పానండి? ఇల్లు దాదాపు 95% పూర్తయినాయి. దానికి వాటర్ కనెక్షను, ఎలక్ట్రికల్ కనెక్షన్స్ ఇస్తే అయిపోతుంది. అది ఎంత పని? 5 సంవత్సరాలు వాళ్ళు చేయలేదు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎలక్షన్స్ ముందు స్టంట్ కింద ఇవాళ నిజమైన అర్హులు డబ్బులు కట్టుకున్నాడు, అలాట్మెంట్ చేశాం. వాళ్ళందరికీ కూడా డ్రా తీసి వాళ్ళకి ఇచ్చాం. మరి ఆ ఇళ్ళు మరి ఇప్పటివరకు ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు 5 సంవత్సరాలు వేస్ట్ చేయి వాళ్ళు వాడుకుంటే అద్దులు కట్టుకుని, లేకపోతే వాళ్ళ మీద వాళ్ళు వడ్డీలు పడిపోయి ఇవన్నీ ఉన్నాయి. నిజంగా కొంతమందికి అయితే తీసేశారు. వాళ్ళు సర్టిఫికేట్లు తీసుకుని వస్తూ ఉన్నారు, డబ్బులు కట్టుకుని అలాట్ చేసిన సర్టిఫికేట్స్ తీసుకొస్తా ఉన్నారు. ఇవన్నీ మరి ఎక్కడ ఏం సమాధానం చెప్తారు చెప్పమనండి. ఇవాళ వాళ్ళు చేసింది, ఆయన డెవలప్ అయ్యాడు, పేరు నాని గారు డెవలప్ అయ్యాడు, దాంట్లో అనుమానం లేదు. ఆయన ఆస్తుల వివరాలు అన్ని త్వరలో బయట పెడతాం. దానికి నిలువెత్తు సాక్ష్యాలు ఇక్కడ గోడౌన్స్ కట్టుకున్నాడు. ఆయన దాదాపు 10 ఎకరాల్లో గోడౌన్స్ కట్టుకున్నారు. కొన్ని రోజుల నుంచి ఇదే స్టేట్మెంట్, ఇదే ఆరోపణ చేస్తున్నారు రవీంద్ర గారు. అంటే పేర్ని నానికి సంబంధించినటువంటి అక్రమాలు నా దగ్గర ఉన్నాయి, ఇళ్ల పట్టాలకు సంబంధించి, ఇళ్లకు సంబంధించి అని.
ఎంతసేపటికి త్వరలో బయట పెడతాను అంటున్నారు, కానీ రాజకీయ ప్రత్యర్థికి అంత టైం ఇవ్వటం ఎందుకు? నిజంగా మీ దగ్గర సాక్ష్యాధారాలు, ఆధారాలు ఉండి ఉంటే సమయం దానికి టైం కోసం వెయిట్ చేస్తున్నాం. దీనికన్నా బెస్ట్ ఇంకొక సమయం లేదనుకుంటాను. ఎలక్షన్ సమయం కదా, మీకే బెస్ట్ క్రెడిట్ దక్కుతుంది కదా బయట చూస్తారు కదా, 2-3 రోజుల్లోనే ఆ కార్యక్రమాన్ని మొత్తం ఆధారాలతో సహా చూపిస్తాం. ఓకే, ఏం చేశారు మీరు? రాజకీయం అన్న తర్వాత ప్రత్యర్థుల మీద ఆరోపణలు, వాళ్ళు మీ మీద కొన్ని రాళ్లు వేస్తారు, మీరు వాళ్ళ మీద కొన్ని రాళ్లు వేస్తారు, రాజకీయాలు ఇది సహజమే. కానీ మీరు చేస్తున్నటువంటి ఆరోపణలు గనక చూసినట్లయితే పేర్ని కుటుంబానికి సంబంధించి గట్టి కుట్రకి సంబంధించి అవినీతికి సంబంధించిన ఆధారాలు మీ దగ్గర ఉన్నట్టు కనిపిస్తున్నాయి. కాస్త లీక్లు ఇవ్వచ్చు కదా. చూపిస్తారు కదా త్వరలోనే. దాదాపు సొంత కుటుంబ సభ్యుల పేరు మీద కానీ వాళ్ళ అనుయాయుల పేర్ల మీద కానీ టోటల్ దాదాపు కొన్ని వేల కోట్లలోనే ఆస్తులు ఉన్నాయి. అది ఖచ్చితంగా రేపు 2-3 రోజుల్లోనే మీకు విడుదల చేయబోతా ఉన్నాం ఆధారాలతో సహా. వాటికి ఉన్నటువంటి ఎక్కడైతే ఉన్నాయో ఆస్తుల వివరాలతో సహా మొత్తం టోటల్ మీకు రాబోతోంది. ఇంత అవినీతి చేయొచ్చా అని చెప్పి ఇవాళ ప్రజలు అనుకునే పరిస్థితి ఉంటుంది. ఇన్ని వేల కోట్లు ఈ రకంగా వీళ్ళు చేశారనేది నిజంగా చాలా దుర్మార్గం చేశారు. అవినీతి కోసం, వాళ్ళ స్వార్థం కోసం చేశారు. బందర్ని నాశనం చేశారు వాళ్ళు మచిలీపట్నంలో. ఇవాళ గతంలో మేయర్లు ఉన్నా, చైర్మన్లు ఉన్నా కొంత స్వతంత్ర ప్రతిపాదనగా చేసుకునేవాళ్ళు. ఇవాళ వాళ్ళందరినీ స్టాంపులకు పరిమితం చేశారు. వాళ్ళ అబ్బాయికి అప్పచెప్పాడు ఆయన. మున్సిపాలిటీలో లైట్ వేయించుకోవాలన్న కార్పొరేటర్కి అధికారాలు లేవు. వాళ్ళ మున్సిపాలిటీ వాళ్ళ కౌన్సిలర్ ఏరియాలో మంచినీళ్ళు దింపుకోవాలన్న వాళ్ళ అధికారాలు లేవు. ఆ రకంగా తయారు చేస్తారు మొత్తం కూడా. వాళ్ళు మాత్రమే తండ్రి కొడుకులే అనుభవించే పరిస్థితికి తీసుకొచ్చారు. ఇవాళ తండ్రి ఎంత దిగజారిపోయాడంటే ఆ కొడుకుని ఏదో రకంగా అందలం ఎక్కించాలని చెప్పి దొంగ ఇళ్ల పట్టాలు సృష్టించడం. ఎంఆర్ఓ ఆఫీస్తో సాక్ష్యాలతో సహా మేము బయట తీసాం. సస్పెండ్ చేశారు కొంతమందిని. విఆర్ఏనో కామెంట్ని సస్పెండ్ చేశారు. మిగతా వాళ్ళకి అందరికీ నోటీసులు ఇచ్చారు. డీటీకి కానీ ఎంఆర్ఓకి కానీ వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు. క్లియర్గా మేము తీసుకెళ్ళి చూపించాం. ఆ రోజు జాయింట్ కలెక్టర్ గారు వచ్చి మొత్తం చూసి ఇంత ఘోరమా అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇళ్ల పట్టాల్లో అవినీతి, మట్టి అసలు విపరీతంగా మచిలీపట్నం చుట్టుపక్కల ఉన్నటువంటి మట్టి మొత్తం కూడా అమ్ముకున్నారు. చివరికి సముద్రపు మట్టిని కూడా అమ్ముకుంటా ఉన్నారు. మేము చూపించాం. కలెక్టర్లు బొమ్మల్లాగా పనిచేస్తారు, అధికారులు బొమ్మల్లాగా పనిచేస్తారు అందరూ కూడా. ఇవాళ ఏంటంటే వాళ్ళు మాట్లాడితే వాళ్ళ ట్రాన్స్ఫర్లు చేయించడం, వాళ్ళ మీద బెదిరించడం, జగన్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఈ పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, చంద్రబాబు గారిని తిట్టడం, తద్వారా ఇవన్నీ కూడా సంపాదించుకునే కార్యక్రమాలు చేయటం. 174 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రాజకీయం ఒక ఎత్తు, మీ బందర్లో ఉన్నటువంటి రాజకీయం ఒక ఎత్తు. ఎందుకంటే మీరు మాజీ మంత్రి, చాలా విశేష అనుభవం ఉన్నటువంటి రాజకీయ నేత. కానీ ఇప్పుడు మీ ప్రత్యర్థి చూస్తే చాలా పిల్లవాడు. ఏంటి, ఎలా చూస్తున్నారు ఇప్పుడు ఈ పోటీని అసలు మీరు? అంటే తండ్రి ఉన్నాడు కదా, తండ్రి ఏదో రకంగా కొడుకుని ఎక్కించాలని చెప్పి ఇలా ఎంత నీచమైన సంస్కృతి అంటే గంజాయి. నిజంగా తండ్రి మొత్తం వదిలేశాడు, బందర్పట్నం వదిలేసి కొడుకు అప్పచెప్పేశాడు. ఆయన పైనుండి పైరువీలు చేసుకోవడం, లేదంటే ప్రెస్ స్టేట్మెంట్లు ఇచ్చుకోవడం, ఆస్తులు ఎలా కూడబెట్టుకోవడం, ఇదే పనిలో ఉన్నాడు ఆయన. కొడుక్కి మచిలీపట్నం మొత్తం కూడా ఒక రాజ్యాంగేతర శక్తిలాగా తయారయ్యి 5 సంవత్సరాల్లో యువతను పూర్తిగా సర్వనాశనం చేశారు. విపరీతమైన గంజాయి, ఎక్కడ చూసినా గంజాయి, దాడులు చేయించడం, కేసులు కట్టించడం. పోలీస్ స్టేషన్కి దాడి జరిగించుకున్న వాళ్ళు, దెబ్బలు తగిన వాళ్ళు స్టేషన్కి వెళ్తే ఎదురు ఇళ్ల మీద కేసు కట్టి వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవాళ మళ్ళీ ఈ ఎలక్షన్స్లో కూడా లబ్ధి పొందాలని చెప్పి దాడులు చేపిస్తాం. గంజాయి మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియనటువంటి పరిస్థితి. దాన్ని కవర్ చేసుకోవడానికి మళ్ళీ ఈయన స్టేషన్ దగ్గరికి వెళ్ళి పేర్నాని గారు ధర్నా చేస్తాడు. ధర్నా చేసి అది మళ్ళీ ఈయన అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలకు ఇచ్చడం, మీడియా లోపల రానికుండా చేయటం. ఏంది ఇది? పోలీసులను ఉపయోగించుకున్నాడు, వాళ్ళ తొత్తులుగా చేసుకున్నాడు. కానీ వాళ్ళని మళ్ళీ వాళ్ళ మీద ఏదో చలామణి చేసే విధంగా కార్యక్రమాలు చేయటం, భయభ్రాంతులు గురి చేసే కార్యక్రమాలు చేయటం. అంటే ఈ ఎలక్షన్స్లో ఏదో రకంగా అరాచకాలు సృష్టించినా గెలిపించుకోవాలి కొడుకుని అనే విధంగా తయారవుతున్నారు. అంటే మిగతా తల్లిదండ్రులు పిల్లలు కాదా? ఈయన పిల్లడా? ఈయన కొడుకుని ఎక్కించుకోవడం కోసం వాళ్ళని కొట్టిస్తాడా? వాళ్ళు దాడులు చేపిస్తారా? ఇళ్లలో ఉన్న వాళ్ళని బయటికి లాక్కొచ్చి కొట్టిస్తారా? గంజాయి మత్తులో కొంతమందిని తయారు చేసి వాళ్ళ జీవితాలను పాడు చేస్తూ ఉన్నారే. వాళ్ళ స్వార్థాల కోసం, స్వార్థ రాజకీయాల కోసం అంత దిగజారాల్సినటువంటి అవసరం ఉందా? ఖచ్చితంగా దీని మేము నిరంతరం పోరాడుతున్నాం. నా మీద కేసు పెట్టినా నేను లెక్క చేయలేము. నా మీద హత్య కేసు పెట్టినా 54 రోజులు పెట్టినా మేము లెక్క చేయట్లే. ఎందుకంటే మచిలీపట్నానికి ఏదో చేయాలని తపంతో మేము వచ్చాం. మచిలీపట్నం పోటు తరలి వెళ్ళిపోతామంటే ఆ రోజున రోడ్డు ఎక్కాం. రాజకీయాలతో సంబంధం లేకుండా అందరం ఏకమై ఆ రోజున తిరిగి మళ్ళీ బందర్లోనే కడతామని రాజశేఖర గారితో స్టేట్మెంట్ ఇప్పించినటువంటి ఉద్యమాలు నడిపినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ అటువంటిది
ఆయన ఈ పోటుని కిందసారి మా టైంలో చేస్తుంటే అడుగడుగున 2 సార్లు జగన్ రెడ్డిని తీసుకొచ్చి అరాచకాలు చేయటం, ఇక్కడ దాడులు చేయించడం, ఆ రోజున కూడా రైతులను రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయించడం. ఇవాళ ఈ 5 సంవత్సరాలు ఇప్పుడు ఎలక్షన్స్ ముందు వస్తే బాలసౌరి గారు ఏదో లోన్ తీసుకొస్తే ఆ లోన్తో మేము చేస్తున్నాం, వీళ్ళు ఏదో చేస్తున్నట్టుగా మరి 4.5 ఏళ్ళు నిద్రపోయారే. లాస్ట్ 6 నెలలు చేస్తే ఏం చేస్తారు ఇవాళ ఖచ్చితంగా ప్రజలకు హామీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి మేము ఇస్తాను. రేపు ఈ పోర్టుని మైనర్ పోర్ట్ చేస్తారు కూడా మేము మేజర్ పోర్ట్ కింద మళ్ళీ నిర్మాణం చేస్తాం. ఎలా చూసుకున్నా ఎలా మాట్లాడుకున్నా కూడా 2024 సార్వత్రిక ఎన్నికల దంగల్ చాలా హెక్టిక్గా ఉంటుంది. ఇలాంటి టైంలో పేరుని నాని మీరు ఉంటే పోటీ ఒక ఎత్తుగా ఉండేది, కానీ ఇప్పుడు పేరుని కిట్టును దించడం అనేటువంటిది మిమ్మల్ని వాళ్ళు లైట్ తీసుకున్నారు అనుకోవచ్చా, లేకపోతే ఎలా గెలవాలనేటువంటిది వాళ్ళ వ్యూహం అయి ఉంటుంది అసలు? అంటే ఇవాళ పరిస్థితులు బట్టి ఈ గెలవలేమనే ఒక దీనివల్ల అయినా కానీ ఆయన డ్రాప్ అయిపోయి ఉండొచ్చు. భవిష్యత్ రాజకీయాలు వాళ్ళ కుటుంబం నుంచి బయటికి పోకూడదని చెప్పి కొడుకుని పెట్టి ఉండొచ్చు. ఎందుకంటే ఇవాళ ఏంటంటే వీళ్ళ తాతగారు చేశారు, వీళ్ళ తండ్రి గారు చేశారు, ఇప్పుడు ఈయన చేస్తాను. ఇప్పుడు మచిలీపట్నంలో ఈ సంస్కృతి గతంలో ఇప్పుడు వారసత్వంగా వీళ్ళు చేస్తూ ఉన్నారు తప్ప ఇంకా నాయకుడు ఎవరిని ఎదగని వాళ్ళ, సొంత సామాజిక వర్గంలో కూడా ఎవరిని ఎదగని వాళ్ళ, కింద మిగతా సామాజిక వర్గం వాడుకున్నాడు తప్ప వాళ్ళకి అధికారాలు కూడా ఇవ్వాలి. ఇప్పుడు ముడా చైర్మన్ గారు ఉన్నారు. ఆ రోజున మేము మచిలీపట్నం ఏదైతే మచిలీపట్నం ముడాని ఏర్పాటు చేసాము, అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని. అయితే దాన్ని ఇవాళ బొర్రా విఠల్ గారికి ఇచ్చారు. మేము గతంలో తెచ్చినటువంటి 200 కోట్ల రూపాయలు నేను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి తీసుకొస్తే దాంట్లో భూములు కొనగా ఒక 20 కోట్ల రూపాయలు డిపాజిట్ అయి ఉన్నాయి. ఆ 20 కోట్ల రూపాయలు డిపాజిట్ కూడా ఈయనకి తెలియకుండా, ముడా చైర్మన్కి తెలియకుండా ఆ 20 కోట్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడేసుకుంటా ఉన్నారు. మరి దానికి ఏం చెప్పాలా ఇవాళ? ఎందుకంటే అధికారాలు మొత్తం కూడా వీళ్ళ చేతిలో పెట్టుకుంటారు, పావుల్లాగా అందరిని పెట్టుకుంటాడు, అంతే వాడుకుంటాడు తప్ప ఎవరికి అధికారాలు లేడు. ఇవాళ ఈయన కుటుంబం మాత్రమే అధికారాలు అనుభవించాలని చెప్పి ప్రజల వాళ్ళ కార్యకర్తలు చెప్తా ఉన్నారు. కొన్ని రోజులుగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఆ పార్టీ నేతలనిక మీ పేరుని దానినేది ఎలాగో మీరు వదలట్లేదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని మీరు టార్గెట్ చేస్తూ మాట్లాడినప్పుడల్లా, చంద్రబాబు నాయుడిని సేఫ్ గార్డ్ చేస్తూ మీరు ప్రెస్ మీట్లు పెడుతున్నప్పుడల్లా కూడా ఓ హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటూ జైలు శిక్ష అనుభవించినటువంటి కొల్లు రవీంద్రకి అసలు మమ్మల్ని విమర్శించేటువంటి నైతిక విలువలు, నైతిక అర్హత ఎక్కడ ఉంది అనేటువంటిది మీ ప్రత్యర్థి పార్టీలు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఎట్లా చేస్తారు? నాకేం సంబంధం ఉంది? ఇవాళ హత్య కేసులో నాకేం సంబంధం ఉంది? ఇవాళ మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి బలహీన వర్గాల నాయకత్వం తెలుగుదేశం పార్టీలో ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీలోని బలహీన వర్గాల నాయకత్వాన్ని అణిచేయాలనేది జగన్మోహన్ రెడ్డి యొక్క ఉద్దేశం. దానిలో భాగంగానే అచ్చెన్నాయుడు గారి మీద కేసు కట్టారు, యనమల రామకృష్ణ గారి మీద కేసు కట్టారు, అయ్యన్న పాత్రుడు గారి మీద, నా మీద ఇవన్నీ పెట్టారు. మేము వాళ్ళ మేమేమి తప్పు చేయలేదు కాబట్టి మేము ఎవరికి లొంగాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు వెలుగు తీయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయినాయి, బలహీన వర్గాల కుటుంబాలు కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఎన్ని వర్గాలకు ఇబ్బంది అయిపోయినాయండి. అబ్దుల్ సలాం కుటుంబం ఏమైంది, రైలు కింద తలబెట్టి చనిపోయే పరిస్థితికి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి కదా. డాక్టర్ సుధాకర్ ఒక దళితుడిని, సుబ్రహ్మణ్యం డ్రైవర్ దళిత డ్రైవర్ని అనంతబాబు హత్య చేయటం, ఇవన్నీ ఈ రాష్ట్రంలో ప్రజలు మర్చిపోలే. ఇంకా చాలా బీసీల మీద అమర్నాథ్ గౌడ్ అనే ఒక 15 సంవత్సరాల బిడ్డని పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. ఇట్లాంటి అనేకం ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఖచ్చితంగా వాటిని ఎదిరించడానికి మేము ఎదురొడ్డి పోరాడతాం, భయపడేది లేదు. ఇది అక్రమ కేసులు పెడితే భయపడతాం, వాళ్ళు అక్రమ విమర్శలు చేస్తే మేము పట్టించుకునే పరిస్థితి అయితే లేదు. ప్రజా వ్యతిరేక విధానాలే, అంటే ఈ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలే మా గెలుపుకి సోపానం అని చెప్పి కూటమి అభ్యర్థులు అన్ని చోట్ల కూడా చెప్తున్నారు. ఇది ఒక్కటే మీ బలమా? కూటమికి సంబంధించి ఏ బలాలు మీకు లేవా? ఇందులో గతంలో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి కదా, అభివృద్ధి సంక్షేమం అంటూ చూపించిన తెలుగుదేశమే. ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే సంక్షేమం ఆంధ్ర రాష్ట్రంలోకి ప్రజలకు అందింది. ₹2 కిలో బియ్యం కానీ, జనతా వస్త్రాలు కానీ, ఆ రోజు పెన్షన్ విధానానికి 70 రూపాయలతో 35 రూపాయలతో స్టార్ట్ అయినటువంటి పెన్షన్ అది. రాజశేఖర రెడ్డి గారు దాన్ని తర్వాత 75 రూపాయలు ఎన్టీ రామారావు చేస్తే దాన్ని 200 చేశాడు ఆయన. 200 నుంచి 2000 చేసింది చంద్రబాబు నాయుడు గారు. 2000 నుంచి 3000 చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల హామీ ఇచ్చి 5 సంవత్సరాలు 200 చేసుకుంటూ వచ్చాడు చివరి సంవత్సరం వరకు. ఇవాళ మళ్ళీ రేపు సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చేయాలంటే తెలుగుదేశంతోనే. ఇవాళ ఆ రోజున ఆదరణ స్కీమ్ పెట్టిన సప్లాన్ నిధులు ఎస్సీలకి బీసీలకి సప్లాన్ నిధులు స్పష్టంగా ఖచ్చితంగా ఆ వర్గాలకి ఖర్చు పెట్టిన అది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం. కాబట్టి మేము చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే మేము చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి. కానీ ఇవాళ ఈ ప్రభుత్వంలో ఎంత నష్టపోయారనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు.
ఓకే. కరెంటు ఛార్జీలు ఒక పక్క, నిత్యావసర ధరలు ఒక పక్క, మట్టి మాఫియా, మద్యం మాఫియా, ఏది చూసినా స్కామే, మొత్తం స్కామే. అభివృద్ధి ఎక్కడా లేదు. అవే మేము చెప్పుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. టీడీపీ అంటే డెవలప్మెంట్ అంటే టీడీపీ చంద్రబాబు నాయుడుకి ఉన్నటువంటి విజన్ మరి ఏ నేతకి ఉండబోదు అని చెప్పి చాలాసార్లు మీరు చెప్తూ ఉంటారు. ఇప్పుడు కూడా మీరు చెప్తున్నారు. ఒకవేళ నిజంగా అభివృద్ధికి పర్యాయ పదం టీడీపీయే గనక అయితే 2014 నుంచి 19 వరకు మీరు ఏం చేశారు? అభివృద్ధి ఏం చేయలేదనా? ఒకవేళ చేసి ఉంటే మరి మీ అభివృద్ధినే కొనసాగించాలి కదా, ఎందుకు 2019లో వైసీపీకి పట్టం కట్టారు? అదే చెప్తున్నా కదా, జనాన్ని డైవర్ట్ చేశాం. వాస్తవాన్ని మీరు కళ్ళ ముందు మనకు కనబడుతుంది. రాష్ట్ర విభజన జరిగింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నిజంగా కుర్చీ కూడా లేదు ఆ రోజున ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన చేయటానికి. కానీ ఆ రోజున బస్సులో నుంచే స్టార్ట్ చేశారు. పోలవరం పనులు దాదాపు 70% పైన పోలవరం పనులు పూర్తి చేసుకున్నాం. అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఆ రోజున రైతులందరినీ కూడా ఒప్పించి దాదాపు 34,000 ఎకరాల భూమిని భూసేకరణ కింద చేసుకోవడం అదే రికార్డు. అదే రకంగా పోర్టుల నిర్మాణం కానీ, విశాఖపట్నంలో మరి ఐటీ కోసం ఆ రోజు చేసినటువంటి కార్యక్రమాలు కానీ, అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, ఇవన్నీ కూడా ఒక దశకు వచ్చినటువంటి సందర్భంలో ప్రజల్ని మభ్యపెట్టారు. తప్పుడు ప్రచారాలు చేశారు. సోషల్ మీడియాలో అమరావతి అంటే కమరావతి అని చెప్పి కులం పేరు పెట్టి అక్కడ వాళ్ళని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయటం, పోలవరంలో అవినీతి జరిగిపోయిందని చెప్పి పోలవరంలో దాని మీద పెద్ద ఎత్తున ఇచ్చేయటం, చివరికి తిరుపతి వెంకన్న మీద కూడా వాళ్ళు పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఎత్తిపోయాడని చెప్పి ఇట్లా తప్పుడు ప్రచారాలు చేసి డిఎస్పీలు ఒకే సామాజిక వర్గాన్ని వేసేసుకున్నారు, కమ్మారిని వేసుకున్నారని చెప్పి ఇట్లాంటి తప్పుడు సంకేతాలను ప్రజల్లోకి పంపించి అనవిగానేటువంటి వాగ్దానాలు ఇచ్చి ఏం చెప్పాడు అవన్నీ? నేను వస్తే 2,30,000 ఉద్యోగాలు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు. జాబ్ క్యాలెండర్ తీసాడు 5 సంవత్సరాలు. ఉద్యోగస్తులకు నేను వస్తే సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు. 5 ఏళ్ళు అయిపోయింది, కనీసం సిపిఎస్ గురించి నోరెత్తాడా? ఇవాళ జీతాలు పెంచుతా అన్నాడు. ఇవాళ ఎంప్లాయీస్ని ఎన్ని రకాలుగా వేధించాడు. ఇవన్నీ కూడా ప్రజలు ఖచ్చితంగా ఆ రోజున మోసపోయారు. 2014 నుంచి 19 వరకు జరిగినటువంటి అభివృద్ధి 43% ఫిట్మెంట్ రికార్డు స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఉద్యోగస్తులు. పని చేయించడం ఆయన చేసింది తప్ప. ఈ రకంగా ప్రజల్ని ఆ రోజున ఒక డైవర్ట్ చేశాడు జగన్ రెడ్డి. ఏదో ఒకసారి చూద్దాం అనే టైప్లో వేసి మోసపోయారు ప్రజలు. ఇవాళ తెలుసుకున్నారు కాబట్టి తిరిగి ఈ రాష్ట్రాన్ని కాపాడాలంటే చంద్రబాబు నాయుడు గారితో సాధ్యం అని చెప్పి ఆనాడు మరి కులాలని, మతాలని, ప్రాంతాలని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేశాడు. 3 రాజధానులు పెట్టింది దేనికోసం అండి? 3 రాజధానుల వల్ల లాభం ఏంటండి? ఇవాళ పరిపాలన మొత్తం కూడా భ్రష్టు పట్టించాడు కదా. ఇలాంటివన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అభివృద్ధి కావాలని కోరుకుంటా ఉన్నారు ప్రజలు. ఓకే, ఈ 5 ఏళ్లలో నిజంగా వైసీపీ అరాచక పాలన చేసి ఉంటే ఇప్పుడు మీకు కొత్తగా పొత్తులు కూటమి అవసరమై ఉండదు. అందుకోసమే నన్ను ఎదుర్కోవటం చేతకాక టీడీపీ, జనసేన, బీజేపీ ఒక జట్టు కట్టి సింహం లాంటి నన్ను ఎదుర్కోవటం చేతకాక కూటమితో వస్తుంది. ఇది జగన్మోహన్ రెడ్డి ఆరోపణ. నిజంగా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనేందుకు సింగిల్ గా మీకు దమ్ము లేదా? అందుకే పొత్తులు తీసుకొచ్చారా? రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు పొత్తు పెట్టుకోలేదా? సింగిల్ గా చేశాడు ఆయన. రాజశేఖర రెడ్డి గారు కూడా పొత్తులు ఇది సహజం. రాజకీయాల్లో పొత్తులు రాష్ట్ర భవిష్యత్తు కోసం కొన్ని సందర్భాల్లో కలిసే దానికి అవకాశాలు ఉంటాయి. ఇవాళ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలనేది పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి నుంచి చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి దుర్మార్గ పరిపాలన రాకూడదని కోరుకున్నారు. ఇద్దరు ఆలోచనలు ఒకటైనప్పుడు పొత్తు పెట్టుకోవడంలో తప్పే ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చకుండా చేసుకుని ఈ రాష్ట్రాన్ని మళ్ళీ కాపాడుకోవాలండి. ఇవాళ 14 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఏ అభివృద్ధి జరిగిందండి? రాష్ట్రం ఏమైపోద్దంటే రేపు మన పిల్లల భవిష్యత్తు ఏదైనా ఉద్యోగాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో? పక్క రాష్ట్రాలు తరలిపోవాల్సిందే కదా. ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఇవాళ ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి రాకూడదు. బాబాయిని హత్య చేశాడు, తల్లిని చెల్లిని అందరిని తరిమేశాడు. ఇవాళ అతనికి ఈ రాష్ట్రం అంటే అతనికి ఎట్లా ఉందంటే తన ఇష్టం వచ్చినట్టు చలాయించుకోవచ్చు. అధికారుల్ని ఇవాళ మొత్తం చేతిలో పెట్టుకున్నాడు. సిఎస్ దగ్గర నుంచి డీజీపీ దగ్గర నుంచి అధికారులు మొత్తాన్ని కూడా వ్యవస్థలు అన్నీ కూడా మేనేజ్ చేస్తూ ఉన్నాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో తిరిగి రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్నా రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని నడిపించాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలి. కాబట్టి దానికోసం బీజేపీతో ఇవాళ మనం పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే అక్కడ ప్రత్యామ్నాయం లేదు. భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయం కేంద్రంలో కనపడతలేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ సపోర్ట్ మనకు రేపు భవిష్యత్తుకు అవసరంగా ఉంది. కాబట్టి ఇవాళ మనం భారతీయ జనతా పార్టీతో పెట్టుకున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ వర్గాల్ని ఓట్లను చీల్చి లబ్ధి పొందాలని జగన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి అందరూ కూడా సమైక్యంగా ముందుకెళ్దాం అనేది ఈ పొత్తు యొక్క ధర్మంగా మేము ముందుకెళ్తాం. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కోర్టులో ఉంది. దర్యాప్తు సంస్థలు దాన్ని విచారిస్తున్నాయి. దోషులు ఎవరో నిర్దోషులు ఎవరో తేల్చాల్సి ఉండగానే టీడీపీ, జనసేన మాత్రం బాబాయిని హత్య చేయించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఏకపక్షంగా మీరు చెప్పేస్తున్నారు. ఓకే, అటు షర్మిల కానీ
సునీత కానీ జనంలోకి వెళ్ళి తమకు జరిగినటువంటి అన్యాయాన్ని, వాళ్ళ నాన్నగారు జరిగినటువంటి ఆకృత్యాన్ని కూడా వల్ల వేస్తున్నారు. మీ ఆరోపణలు కావచ్చు, వాళ్ళ ఆరోపణలు కావచ్చు, ఇవన్నీ కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకత తీసుకొస్తాయని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా ప్రజలు ఆలోచిస్తారు. ఎందుకంటే ఆ రోజున రాష్ట్ర విభజన జరిగిన విధానానికి ఆంధ్ర రాష్ట్రంలో చాలా సైలెంట్గా ఉంది. కానీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏమైపోయింది? రేపు జగన్ రెడ్డి కూడా అదే పరిస్థితి. ఎందుకంటే తండ్రి సొంత బాబాయిని హత్య చేసి, ఆ హత్యలో ఎవరు చేశారు ఏంటంటే సిబిఐ ఎంక్వైరీకి వస్తే వాళ్ళ మీద ఎదురుదాడి చేయించడం. ముందేమో సిబిఐ ఎంక్వైరీ కావాలన్నాడు, గెలిచిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ అక్కర్లేదన్నాడు. అదేవిధంగా అరెస్ట్ చేయడానికి వస్తే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తాకు వస్తే ఎన్ని డ్రామాలు ఆడారు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అతని పాత్ర లేకపోతే మరి అవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఇవాళ సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఫోన్ కాల్ ఎవరు మాట్లాడారు, ఏ టైంలో మాట్లాడారు అన్నీ వచ్చినాయి కదా. ఇవన్నీ కూడా ప్రజలు గమనించకుండా ఉండరు కదా. ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సైలెంట్గా ఉంటారు. సరైన సమయంలో సరైన విధంగా వాళ్ళు తీర్పిస్తారు. నీకెంత నాకెంత, నీకెన్ని మాకెన్ని, ఇలా పదవుల పందేరమే తప్పితే కూటమిలో ప్రజా సంక్షేమానికి ఏమాత్రం కూడా విలువ లేదు అనేటువంటిది మీ ప్రత్యర్థులు మాత్రమే కాకుండా చాలా మంది రాజకీయ విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. నిజంగా కూటమిలో అధికార బదలాయింపులే తప్పితే ప్రజల కోసం పనిచేద్దామనేటువంటి ఉద్దేశం ఏమీ లేదా? ఎందుకు లేదు? ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఏర్పాటు చేయాలంటే ఎక్కడ గెలుపు ఓటములకు సంబంధించి ముందు గెలవాలి కదా. మనం గెలిచి ప్రజల కోసం మనం చేసే కార్యక్రమాలని వాళ్ళకి చెప్పుకుంటూ రేపు ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలి కదా. దానికోసమే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కూడా చాలా తగ్గి ఆయన ఆచితూచి ముందుకెళ్తా ఉన్నారు. దానివల్లే ఇవాళ ఎన్ని టికెట్లు ఇచ్చినా వాళ్ళు ఆయన ఏం మాట్లాడతారు. ఆయన రెచ్చగొట్టే వాళ్ళు చాలా రకాలుగా రెచ్చగొట్టారు. ఇవాళ బాబు గారు కూడా గెలవాల్సినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. దానికోసమే ఈ కూటమి ఇవాళ ఈ కార్యక్రమాన్ని కూడా చేసుకుని ముందుకెళ్తాం. అలాగే సూపర్ 6 కానీ, అలాగే రేపు ఒక మేనిఫెస్టో కూడా వస్తుంది. త్వరలోనే మేనిఫెస్టో కూడా విడుదల చేయబోతా ఉన్నాం. ముందు సంక్షేమం కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు రాష్ట్ర అభివృద్ధి పదంలో నడిపించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఒక చక్క ప్రధానికి ఉంది, అనుభవం ఉంది. చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ నాయకుడు అవసరం ఉంది. అది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ మీది రవీంద్ర గారు. సంకుల సమరం కూడా, కులాల లెక్కలు, కొన్ని డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, కొంతమంది డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఉంటారు. ఈ 2024 ఎన్నికల్లో ఏ ఇంపాక్ట్ మిమ్మల్ని గెలిపిస్తుందని మీరు భావిస్తున్నారు? ఏన్ని నమ్ముకొని మీరు ముందుకు వెళ్తున్నారు? ముఖ్యంగా గతంలో మేము చేసినటువంటి కార్యక్రమాలు, వాళ్ళ ఫెయిల్యూర్స్. అట్లాగే ఇవాళ మచిలీపట్నంలో అందరూ కలిసి ఉంటాం. అన్ని వర్గాలుగా ఆ రోజున మేము పార్టీలు చూడలే, కులం చూడలే, మతం చూడలే. అన్ని వర్గాలకి ఆ రోజున అవకాశం ఉన్నంత వరకు వాళ్ళకి సర్వీస్ చేసాం. ప్రభుత్వ పథకాలు అందేలా కార్యక్రమం చేసాం. కానీ ఈ ప్రభుత్వంలో పేరు నాని గారు ప్రత్యేకంగా ఒక పార్టీ తత్వంగా ఆయన పథకాలను అందరినీ రానివ్వకుండా చాలామందిని మరి వాళ్ళు ఇబ్బందులు పెట్టారు, కేసులు పెట్టి. ఏంటంటే వాళ్ళ అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం రకరకాల ఎత్తుకలు చేయరు. ఇవన్నీ కూడా ఆయనకి తప్పకుండా మైనస్గా మారినాయి. బెల్ కంపెనీ మచిలీపట్నం నుంచి నిమ్మకూరుకు తరలిపోవటం మీ అసమర్థత అనేటువంటిది వాళ్ళ ఆరోపణ. అరే ఆయనగా చేసింది, ఇప్పుడు నేను చేయటం కాదు. నిమ్మకూరుకి సైట్ చెప్పి ఆయనే కదా పెట్టించింది, అంత ప్రపోజల్ పెట్టించింది ఆయనే కదా. ఆ రోజున మేము కూడా, ఎందుకంటే నిమ్మకూరులో వాళ్ళు వేరే కొత్త ప్లాంట్ పెడతా ఉన్నారు, ఉన్నది మచిలీపట్నంలో కంటిన్యూ చేస్తాము కాబట్టి మాకు పెద్ద ప్లాంట్ పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది, లేదంటే ఇది వేరే రాష్ట్రానికి తరలిపోద్ది అని చెప్పి వాళ్ళు చెప్పడం వల్ల ఆ రోజున నిమ్మకూరు ప్లాంట్ అది వేరు, మచిలీపట్నం ప్లాంట్ మచిలీపట్నంలో ఉంటుంది. అది దానికి సంబంధించినటువంటి ఒక యూనిట్ అక్కడ పెట్టుకున్నారు వాళ్ళు, అంతే తప్ప ఇక్కడ మచిలీపట్నం నుంచి తీసేయలేదు. యాక్చువల్గా ఆ రోజున మేము ఇక్కడ కూడా ఇస్తామని చెప్పి అవసరమైతే ల్యాండ్ ఇస్తామని కూడా మేము ముందుకు వచ్చాం. కాకపోతే అప్పటికే వాళ్ళు పేరు నాని గారు ఆ భూమిని వాళ్ళకి అప్పచెప్పడం వల్ల వాళ్ళు అక్కడ పెట్టుకోవడం జరిగింది. గత సార్వత్రిక ఎన్నికల్లో బందర్ నుంచి జనసేన కంటెస్ట్ చేసినప్పుడు దాదాపు 18,000 పైచిలకు ఓట్లు వచ్చాయి. ఇప్పుడు 2024 సార్వత్రిక ఎన్నికల్లో, అంటే ఇప్పుడు ఆ 18,000 ఓట్లు మీకు కలిసి వస్తాయనేటువంటి నమ్మకమే కొల్లు రవీంద్రకి అతి నమ్మకంగా మారింది. అదే గ్రౌండ్ లెవెల్ని అర్థం చేసుకునేటువంటి పరిస్థితిని కల్పిస్తుంది అనేటువంటిది ఇంకొక విమర్శ. 18,000 కాదు, ఇంకా ఎక్కువ కూడా వస్తాయి. ఎందుకంటే ఇవాళ పేర్ని నాని గారు చేసినటువంటి అరాచకాలు, పేర్ని నాని గారు చేసినటువంటి దుర్మార్గాలు, అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన వ్యక్తిగతంగా మాట్లాడినటువంటి సందర్భాలు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఆ సామాజిక వర్గాల్లో తప్పకుండా ఆ ఇంపాక్ట్ ఉంది. మేమైతే ఓవర్గా కాన్ఫిడెన్స్ అయితే మాకు లేదు. మేము ప్రతి ఒక్కరిని కూడా కలుపుకెళ్ళడానికి వస్తాను. ఇవాళ అన్ని వర్గాలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి. ముస్లిం మైనారిటీస్ నుంచి పెద్ద ఎత్తున ఇవాళ సపోర్ట్ చేస్తున్నారు, అలాగే క్రిస్టియన్ కమ్యూనిటీస్ నుంచి సపోర్ట్ చేస్తున్నారు, అన్ని వర్గాలు ఇవాళ. ఎందుకంటే ఈ ప్రభుత్వం
ఎట్టి బస్సులో రాకూడదు, ముఖ్యంగా మచిలీపట్నం పేరు నాని గారు ఆయన కుటుంబం రాకూడదని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నారు. అది ఓవర్ కాన్ఫిడెన్స్ మేము అనగానే ప్రతి ఒక్కరిని మేము కలుసుకుంటూ వెళ్తున్నాం. అందరి సహకారంతో రేపు అద్భుతమైనటువంటి విజయాన్ని మచిలీపట్నంలో నమోదు చేయబోతాం. ఒత్తిడి కారణం చేతో మరొక కారణం చేతో వాలంటీర్లు మొత్తం రాజీనామాలు చేస్తుంటే మీరు ఒక సెన్సేషనల్ కామెంట్ చేశారు, వాళ్ళ నిజ స్వరూపం బయటపడుతోంది అని చెప్పి. మిమ్మల్ని డిఫెన్స్లో పడేస్తూ మీ అధినేత వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయము, వాళ్ళకి 5,000 రూపాయల పారితోషికం మాత్రమే కాకుండా 10,000 రూపాయల పారితోషికం ఇచ్చి మిమ్మల్ని కాపాడుకుంటామని చెప్పారు. డిఫెన్స్లో పడలేదా మీరు? ఎందుకు డిఫెన్స్ ఏముంది? ఇప్పుడు వాళ్ళ ఒత్తిడితో మీరు రాజీనామాలు చేస్తే ఇంకా వాళ్ళు వాలంటీర్లు స్వచ్ఛంద వాలంటీర్లు ఎందుకు అవుతారు? ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు కాబట్టి వాళ్ళ ఒత్తిడి వల్ల ఏదైనా చేశారు. అలా మీకు వాళ్ళతో సంబంధం లేనప్పుడు మీరు భయపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ రోజు కూడా నేను చెప్పారు కదా, వాలంటీర్ కంటిన్యూ చేస్తాము, కానీ వాళ్ళ దీంట్లో పడి వాళ్ళ కోసం మీరు రాజీనామాలు చేస్తే అది వాళ్ళ మీ రంగు బయటపడిందని చెప్పి చెప్పడం జరిగింది అంతే. ఇప్పుడు వాళ్ళ ద్వారా ఎవరి కోసం చేయాలండి? వాళ్ళు ప్రజల కోసం చేయాలి. ఎలక్షన్ కమిషన్ వాళ్ళని తీసేయమని చెప్పలేదే, ఎలక్షన్ కమిషన్ మిమ్మల్ని రాజీనామాలు చేయమని చెప్పలేదే. కాకపోతే పెన్షన్ ఇచ్చే దాంట్లో పారదర్శకంగా వేరే ఆల్టర్నేటివ్ మీరు దాంట్లో ఎలక్షన్ సంబంధించిన దాంట్లో కానీ పెన్షన్స్ విషయంలో కల్పించుకోవాలని చెప్పి ఎందుకు రాజీనామాలు చేయించారు వీళ్ళు? అదే చెప్పాను, అదే ప్రశ్న. ఒత్తిడి ఉందా? ఖచ్చితంగా ఉంది. ఫార్మాట్ నేను అన్ని చూపించాను ఆ రోజున. వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఫార్మాట్ పంపించారు. ఇవాళ వాళ్ళందరూ కూడా బ్యాక్ వస్తున్నారు. ఎవరైతే వాళ్ళని నమ్మి ఆ రోజున రాజీనామాలు చేస్తారో వాళ్ళందరూ కూడా ఇవాళ బ్యాక్ వచ్చేసారు. రైట్, లెట్స్ కన్క్లూడ్ విత్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. కౌన్ బనేగా బందర్ బాద్షా, ఇది ఇప్పుడే హాట్ టాపిక్. ఎవరు బాద్షా అవుతారు బందర్కి? ప్రజలే బాద్షా అవుతారు. ఆ ప్రజలు ఎవరి తరపున ఉన్నారు, ఎవరి కోసం ఉన్నారు? ఖచ్చితంగా ఇవాళ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి గెలిపించుకోవాలనేది బందరు ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎంత తొందరగా వస్తే ఈ ప్రభుత్వాన్ని, ఆ అరాచక ప్రభుత్వాన్ని గద్దె దింపుదామని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రజలు మా వైపే ఉన్నారని వైసీపీ అంటోంది, ప్రజలు ఖచ్చితంగా మా వైపే ఉన్నారని చెప్పి మీరు అంటే మీ కూటమి అంటోంది. కానీ ప్రజలు ఎవరి వైపు ఉన్నారు, ప్రజల తీర్పు ఎవరి వైపు ఉంటుందనేటువంటిది ఈవీఎంలో దాగినటువంటి ఓట్ల లెక్కలు బయటకు వస్తే తెలియదు. జూన్ 4న వస్తుంది. ఎస్, మీరు చెప్పినట్లుగానే జూన్ 4 తర్వాత మళ్ళీ కూర్చుందాం రవీంద్ర గారు. లెట్స్ డిస్కస్. థ్యాంక్ యూ ఫర్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.